వేదికను అలంకరించినటువంటి విద్వాన్మనులకి అదేవిధంగా నమస్కరిస్తూ, అదేవిధంగా విద్యార్థులకి, నేను కూడా విద్యార్థిని, సీనియర్ విద్యార్థిని, మీరు జూనియర్ విద్యార్థులు. నేను ముందు బెంచ్లో కూర్చున్నా, మీరు వెనక బెంచ్లో కూర్చున్నా, మన మధ్య డిఫరెన్స్ అదే. కాబట్టి మీకు కూడా మీరు జ్ఞానం పెంపొందించుకునేటటువంటి వారిగా భావిస్తున్నాను. అటువంటి వారు మాత్రమే ఇటువంటి ప్రదేశానికి రాగలరు. నన్ను వారు గెస్టుగా ఆహ్వానించారు, నేను విద్యార్థినిగా అని చెప్పేసి భావించుకుంటూ నాకు తెలిసినటువంటి 2 మంచి మాటలు చెప్పి మీకు ఆశీర్వచనం చేసి విరమిస్తాను. స్కిల్ డెవలప్మెంట్స్, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ చాలా చాలా అవసరం ఇవాళ రోజుల్లో. ఒక బంగారపు ముద్దని దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, దాన్ని సాగదీస్తేనే ఉపయోగం. కానీ సాగదీసి శృతితో కొట్టినందువల్ల ప్రయోజనం లేదు, దానికి ఒక రూపాన్ని చేకూర్చాలి, నైపుణ్యత కావాలి. అంటే 100కి 100 మార్కులు వచ్చినట్టు వల్ల ప్రయోజనం లేదు అని అర్థం. అంటే 100కి 45 వచ్చినా కానీ వాడి దగ్గర నైపుణ్యం ఉందనుకోండి, అది విశేషం. రెండవది, మాకు ఇక్కడ శ్లోకాల్లో చండీలో స్కాంద పురాణంలో ఉన్నటువంటి చండీ పారాయణంలో చెప్పే శ్లోకం ఒకటి ఉంది. క్షణమోక్షాత్ పీడ్యామానానపి పశుపక్షి మృగాదయః మనుష్యో మత్ప్రతిపక్ష ఫలం లాభేతు. మానవుడు తల్లిదండ్రులు కొంతమంది నేను వీడిని చదివిస్తే వీడు ఏ అమెరికా పోయి ₹1,00,000 4 లక్షలు సంపాదించి నా అప్పు తీరుస్తాడనేటటువంటి భావంతో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇది ప్రధానం కాదు. కానీ పక్షి అలా కాదు, అది రెక్కలు వచ్చేంత వరకు ఇది నా బాధ్యత అని ఆ పక్షి పిల్లలకి నోట్లో కణమోక్ష ధాన్యపు కణాలని ఒక్కొక్కటి తీసుకొచ్చి వేరుకొని వచ్చి ఆ పిల్ల పక్షి యొక్క అంగిట్లో వేస్తుంది. రెక్కలు వచ్చిన తర్వాత ఆ పిల్ల పక్షి ఎక్కడుంటుందో తెలియదు, ఈ తల్లికి తెలియదు. అంటే తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఆ పక్షి తయారు చేస్తుంది బిడ్డల్ని. కానీ ఇక్కడ మనము నైపుణ్యత పెంచుకోవాలని కానీ అటువంటి ఆలోచన లేవు. 100కు 100 వచ్చాయా, మార్కులు లేవా, నేను కాలేజీ టాపర్నా కాదా, ఇవి కాదు కావాల్సినటువంటిది. నైపుణ్యం కావాలి. నైపుణ్యం కావాలంటే ఇటువంటి పెద్ద పెద్ద వారి యొక్క సూచనలు, గైడ్స్ తీసుకుంటూ ఉండాలి. అవి తీసుకుంటూ ఉండటం వల్ల మీకు నైపుణ్యము పెరిగి మీరు ఇండివిజువల్గా మీరు సంపాదించేటటువంటి పరిస్థితికి చేకూరుతారు. నా దగ్గరికి 1000 మంది వస్తూ ఉంటారు, 100 మంది కూడా కాదు, స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఫారినర్స్లో కానివ్వండి, లోకల్లో ఈ గుంటూరు టౌన్ కావచ్చు, చాలామంది 1000 మంది. వాళ్ళని చూస్తే నాకు ఒక్కోసారి బాధేస్తుంది. మీ లక్ష్యం ఏంటి అంటే నాకు ఎవరూ చెప్పట్లేదు. నేను ఎక్కువగా ఈ పూజ చేసుకొని ఇది తగ్గుతుందని కానీ ఎవరికి అటువంటి ప్రెడిక్షన్స్ ఇవ్వను, రేర్లో ఇస్తాను. ఎక్కువగా కౌన్సిలింగ్ ద్వారానే నేను వాళ్ళ యొక్క ఇబ్బందులను తొలగించే పద్ధతిలో చూస్తూ ఉంటాను. నేను ఎంచుకున్నటువంటి మార్గం అది. చాలామంది లక్ష్యం ఏంటంటే, ఏంటి సార్ బీటెక్ చదవాలి, అమెరికాలో ఎంఎస్ చేయాలి, డబ్బు సంపాదిస్తాం, తర్వాత ఏం చేస్తారా, మా నాన్నను పోషిస్తానండి, తర్వాత ఏం చేస్తారా, సుఖంగా ఉంటానండి, తర్వాత ఏం పెళ్లి చేసుకుంటానండి, ఇంతే. ఇదా కావాల్సింది? లక్ష్యం అంటే ఇదా? ఏమిటి లక్ష్యం అంటే? ఒక్కరు చెప్పట్లేదు నాకు లక్ష్యం అంటే. మీలో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఎవరికైనా ఒక లక్ష్యం ఉంటే లక్ష్యం ఉన్న వ్యక్తి లేచి ఒక్కసారి చెప్పండి, నేను సంతోషిస్తాను. చెప్పగలరా? ప్రశ్న అడుగుతున్నాను అనుకోదు, ఇది ప్రశ్న కాదు, చెప్పాను దాన్ని. నేను విద్యార్థిగా అడుగుతున్నాను, నేను కూడా సీనియర్ విద్యార్థిగా అడుగుతున్నాను. ఒక్కరు ఎవరైనా మీ లక్ష్యం ఏంటి? చదువుకుంటున్నారు కదా, మీరేం చేయాలని? డబ్బు సంపాదించాలని? ఎందుకు చదువుకుంటున్నారు? దానికి చదువు అక్కర్లేదుగా, చదువు లేకపోయినా డబ్బు సంపాదించవచ్చు కదా, చాలామంది ఉన్నారు. అది కాదుగా కావాల్సింది. లక్ష్యం ఏంటి? ధనం అనేది పారపని చేసేవాడు చేస్తాడు,
కూలివాడు. వాడు గెలిచి చెక్కినట్టు మనం చెక్కలేం, కానీ వాడు దాంట్లో నిపుణుడే, వాడు గొప్పవాడే. మనమే కాదు చదువుకొని ఎంటెక్ చేసిన వాళ్ళు మనం గొప్పవాళ్ళం కాదు, మనం ఎంటెక్ చదివినా ఆ పని మనం చేయలేం. కాబట్టి అందులో వాడే నిపుణుడే. వాడు చెప్తాడు, నువ్వేమవుతావు అనుకుంటున్నావురా అంటే, నేను ఎస్ఐని అవ్వాలనుకుంటున్నానండి అంటాడు. ఎందుకురా అని అడిగితే వాడిని, సార్ మా ఇంటి దగ్గర పక్కన అన్యాయంగా ఎటువంటి తప్పు చేయకుండా ఉన్నటువంటి వాడిని అనవసరంగా తీసుకెళ్ళి కొట్టి జైల్లో వేశారు సార్. నేను అటువంటి అన్యాయాన్ని నిరోధించడం కోసం చదవాలి సార్. సంపాదన ఇటు కూడా ఏదో రకంగా సంపాదిస్తాను, బట్ అందుకు చేయాలి. నా లక్ష్యం ఇదండి, నేను ఇది ఎస్ఐ అందుకు అవ్వాలనుకుంటున్నానండి పోలీస్ శాఖలో అన్నాడు. అట్లానే లాయర్, ఒక్కొక్కడు ఎవరు ఏది ఇష్టం, ఒకడు బిజినెస్ అని, ఇట్లా రకరకాలు. అందుకని లక్ష్యం లేకపోతే గమ్యం ఉండదు, లక్ష్యం లేకపోతే గమ్యం ఉండదు. కాబట్టి అటువంటి లక్ష్యాన్ని మీలో కూడా లక్ష్యాన్ని ఏర్పరచుకొని, మనకి అదృష్టం ఏంటంటే వెంకట్ గారు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అనేది, వారి గురించి ఎంత చెప్పినా ఈ సభలో వారి స్థానంలో వారిని నేను పొగిడితే నన్ను పిలిపించుకొని పొగిడిచ్చారనుకుంటారని వారి గురించి నేను చెప్పలేకపోతున్నాను. దాదాపు కొన్ని దేశాలకి యూనివర్సిటీలకి సజెషన్స్, అక్కడికి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు వారు. అటువంటి వారు ఈ ప్రాంతంలో ఉండి వారు మీ అందరికీ కూడా ఇటువంటి జ్ఞానాన్ని, పిల్లల యూత్ భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరే రేపొద్దున సమాజాన్ని బాగు చేయాలి అంటే మీరు గనక లక్ష్యం ఉన్నదంటే మీరు సమాజాన్ని బాగు చేస్తారు. మీకు లక్ష్యం లేకపోతే మాత్రం కోట్లు సంపాదిస్తారు, సమాజాన్ని మాత్రం బాగు చేయలేరు. ఆఫీసులో లంచం తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పి మనం చెప్పటం వరకే. కానీ రోడ్డు మీద ఒక వస్తువు, షాప్లో వస్తువు కొనుక్కోవాలి, రోడ్డు మీద బైక్ అంతే పెడతాము, తీసుకెళ్ళి వెంటనే తేవచ్చుని షాప్లోంచి తీసుకొచ్చుకుంటాం. కానీ ఒక్క నిమిషంలో వెళ్ళొచ్చేదైనా సరే ఇది దారికి మనం అడ్డంగా ఉండకూడదు, ఇది తప్పు అని మీలో ఎంతమంది దాన్ని పక్కకు ప్లేస్లో పెట్టుకొని షాప్లోకి వెళ్ళి వస్తున్నారు ఒక నిమిషం అయినా? కానీ మనమంటూ ఈ సమాజానికి ఏం చేస్తున్నాం? సమాజానికి సేవ చేస్తూ మనం బతకాలి. ప్రత్యేకంగా భగవంతునికి పూజలేం చెయ్యక్కర్లా. పరమేశ్వరుడు చెబుతుంది కూడా అదే, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. ప్రజలకు సేవ చేస్తూ, సేవ అంటే నీకు ఉన్న దాంట్లోనే ఉన్నటువంటి సేవ. కాబట్టి ఇటువంటి నైపుణ్యాన్ని ఇటువంటి పెద్ద పెద్ద వారి దగ్గర సూచనలు తీసుకొని ఇందులో మీరు మంచి ఉజ్వల భవిష్యత్తు పొందాలని కోరుకుంటూ ఒక చిన్న ఆశీర్వాదం ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి. అవిద్యానాం అంతస్తిమిర, మనమందరూ కూడా విద్య లేనటువంటి వాళ్ళమే. అందుకని అంతఃకరంగా భగవంతుని అమ్మవారిని ప్రార్థన చేసుకోవటంలో, నా హృదయం అనేటటువంటి నగరంలో అంధకారంతో కూడుకుని ఉన్నాను అజ్ఞానంతో, ఆ అజ్ఞానం కూడా చెప్తున్నాడు. జడానాం, జడుడను నేను, జడ పదార్థాన్ని. టైం అయింది లే నీతో తల్లిదండ్రులు చెప్తే కానీ లేవను. బద్ధకస్తుణ్ణి, తొందరగా రోజు 8 దాకా నిద్రపోతాను, వేకుజామునే లేచి అలవాటు లేదు తల్లి ఓ అమ్మ. కాబట్టి నాకు అటువంటిది లేకుండా చైతన్య స్తబక మకరంద శృతిఝరి. చైతన్యం అంటే చురుకు, చురుకు కూడా ఎలాంటి చురుకో చెప్తున్నాడు. స్తబక మకరంద శృతిఝరి. స్తబకం అంటే పూల గుత్తి, మకరందం అంటే తేనె. పుష్పంలో తేనె ఉంటుంది, తీయటానికి మనకు మాత్రం రాదు. అది ఒక తేనె తీగకు మాత్రమే తీయగలదు దాంట్లోంచి తేనె. అంటే ఒక పుష్ప గుత్తిలో తేనె ఏ విధంగా అయితే దాగి ఉందో అదేవిధంగా నాకు చైతన్యాన్ని కలిగించు. మనము అనగానే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసేయాలి. అంటే అర్థమైంది. ప్రశ్న సగం అడగగానే మన ముఖ్యమంత్రి అని, మిగిలిన ప్రశ్న తెలుసుకొని
ఆన్సర్ కూడా చెప్పేటటువంటి చురుకుని ప్రసాదించు, చైతన్యాన్ని కలగజేయు తల్లి. ఆ చైతన్యం కూడా ఎట్లా? శృతి ఝరి, శృతి అంటే ప్రవాహము, ఝరి అంటే ఒడివడిగా. అంత చురుకుని ప్రసాదించేటటువంటిది మీకు ప్రసాదించమని కోరిక. మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వెంకట గారికి మరొక్కసారి ముందు ఎక్కువగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞలు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియపరుచుకుంటూ ఇట్లాంటివి ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.